రావాలి చెవులు కొట్టడమా చిన్నపిల్లలు సరిగడిగా చెవులు కొట్టాలి ఆశోలు చెవులు కొట్టడమా చిన్నపిల్లలు సరిగడిగా చెవులు కొట్టాలి జవగడతారు పై ఎనిమిదికి రావాలి ఇప్పుడు మనిషికి 2 జంపింగ్లు కొట్టాలి అబ్బాయి జాగ్రత్తగా రావాలి చిన్నపిల్లలకు సరిగడిగా చెవులు కొట్టాలమ్మా పిల్లలు విడిగా చెవులు కొట్టాలి గడియా చెవులు కొట్టాలి చిన్నపిల్లలు విడిగా చెవులు కొట్టాలి 2సారి రావాలి ఇప్పుడు మనిషికి 4 జంపింగ్లు కొట్టాలి బాయ్ జాగ్రత్తగా రావాలి చిన్నపిల్లలు కొద్దిగా చెవులు కొట్టాలి జాగ్రత్త రావాలి బాయ్ జాగ్రత్త రావాలి జాగ్రత్త రావాలి పిల్లలు గడిగా చెవులు కొట్టాలేమా చెవులు కొట్టాలి చిన్నపిల్లలు గడిగా గడిగా రాలి DJ Vishal చూడండి సార్ అబ్బాయి అక్కడి నుంచి ఉరికి రావాలన్నా అక్కడి నుంచి ఉరికి వచ్చి అబ్బాయి ఇప్పుడు ఏం చేయాలంటే 2 చేతుల నేల మీద తగలకుండా భద్రాచలంలో శ్రీహరి ఫైటింగ్ కొట్టాలండి భద్రాచలంలో శ్రీహరి ఫైటింగ్ చిన్నపిల్లలు గడిగా సభలు కొట్టాలమ్మా రాలి చెవులు కొట్టాలమ్మా చిన్నపిల్లలకు సరిగడిగా చెవులు కొట్టాలి జాగ్రత్త రావాలి పై రాలే పై గడిగా అబ్బాయి నువ్వు కొట్టిన జంపింగ్ కొంతమంది చూశారు కొంతమంది చూడలేదు అబ్బాయి అదే జంపింగ్ 2సారి రావాలి చిన్నపిల్లలు గడిగా చెవులు కొట్టాలమ్మా గడియో రావాలి బాయ్ జాగ్రత్త రావాలి పిల్లలకు సరిగడిగా చెవులు కొట్టాలమ్మా రావాలి పైన కొట్టాలి బాయ్ పైన కొట్టాలి మేడం జై చూడండి సార్ అన్నా మేడం బట్టలు కుట్టే ఒక్క సూది అండి సార్ బట్టలు కుట్టే సూది అమ్మాయి నేల మీద పెట్టాలన్నా నేల మీద పెట్టిన అమ్మాయి నోడుతోనే కాదండి చూసే కళ్ళతోని పైకి లేపాలన్నా మేడం చూసే కళ్ళతోని బట్టలు కుట్టే సూది నేల మీద పెట్టిన అమ్మాయి చూసే కళ్ళతోని పైకి లేపాలన్నా మీరందరూ చూడాలండి రావాలమ్మా పనితనం మంచి పెట్టాలి చిన్నారి నానా ఎప్పుడు ఏడవకయ్యా అన్నయ్య అన్నింట తోడే ఆడను జోలాలి కడిగి నీర
చిన్న పిల్లలు గట్టిగా చప్పట్లు కొట్టాలి నాన్న. చిట్టిదానా గుండెలో గూడే కట్టి నిన్ను పెంచుకుంటా. చూసారే మేడం సార్, బట్టలు కుట్టే సూది అన్న నేల మీద పెట్టిన అమ్మాయి ఎన్నుకు మగవాళ్ళే సమయంలో అన్న మేడం కొంచెమైనా మిస్ అయిందండి. అమ్మాయి వెనుక మగవాళ్ళే సమయంలో సార్ కొంచెమైనా మిస్ అయినా కన్ను గుడ్డు ఒకేసారి పగిలిపోతుందన్న. ఇలాంటి కష్టం చూసి ఎవరు ఖాళీగా పోవద్దు మేడం సార్. మీకందరికీ నా 2 చేతితో నమస్కారం పెడుతున్నా. ఇలాంటి కష్టం చూసి ఎవరు ఖాళీగా పోవద్దు. జాగ్రత్తమా తమ్ముడు, పక్కన కూర్చో. కానీ కందినది అన్న మనసే కల్లడిల్లే ముద్దుగా తపతప చప్పట్లే నువ్వు కొడితే మాధలో సంతోషంతో అన్న మనసు. చూడండి సార్, అబ్బాయి రావాలి కడుపు మీద నుంచోవాలన్నా, అబ్బాయి రావాలి కడుపు మీద నుంచోవాలి. చిట్టి చిన్నారి నానా ఎప్పుడు ఏడవకయ్యా అన్నయ్య. అమ్మ తల్లి, ఆ 2 చేతులు పైకి లేపాలమ్మా, 2 చేతులు పైకి లేపాలి. చిన్నపిల్లలు గడికి సభలు కొట్టాలి. సభల్లో అమ్మ తల్లి ఒక్క చెయ్యి పైకి లేపేసేమ్మా, లేపాలి. చూడండి సార్ అన్న మేడం, ఇద్దరు బరువు మనసు ఒక్క కాలు మీద ఒక్క చేయి మీద పిందనా. చిన్నపిల్లలు గట్టికే సభలు కొట్టాలి. తల్లిలో జాగ్రత్త నాన్న. అదిగో గబ్బర్ సింగ్ రావాలండి. గబ్బర్ సింగ్ తో పనితనము చూపెట్టాలి. రావాలి గబ్బర్ సింగ్, రావాలి తమ్ముడు. చూడండి మేడం, ఈ బాబుతో నాకు సగం ప్రోగ్రామ్ అయింది, ఇంకా సగం ప్రోగ్రామ్ ఉంది మేడం, చూపెడతాను. ఇదే చిన్న బాబుని సార్, చిన్న ఒక్క లబ్బర్ ముట్ట కట్టేస్తున్నాను మేడం. ఇదే అబ్బాయిని అన్నా సార్, చిన్న ఒక్క లబ్బర్ ముట్ట కట్టేస్తున్నాను. ఈ బాబు కష్టం చూసి అన్నా, ఈ బాబు కష్టం చూసి ఏ అమ్మగారి చెయ్యి మంచిదో, ఏ మేడం చెయ్యి మంచిదో, ఏ సార్ చెయ్యి మంచిదో చూసుకో తమ్ముడు. చలికాలంలో మా గల్లీలు వచ్చి బాధపడుతున్నామని నీ బిడ్డల కష్టం చూసి నేను ఖాళీగా పోనని ఒక 500 ఇచ్చేవాళ్ళు మేడం. సార్ అన్నా ఒక 500 సార్, అన్నా ఒక 500 అండి మేడం, ఒక 500 ఇచ్చేవాళ్ళనా అన్నా, ఒక 500 ఇచ్చేవాళ్ళు మేడం, ఒక 300 ఇచ్చేవాళ్ళు సార్, ఒక 200 ఇచ్చేవాళ్ళనా, ఒక 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు సార్. మీకు 2 చేతితో నమస్కారం పెడుతున్నాను. ఇదే అబ్బాయిని చిన్న ఒక లబ్బర్ ముట్ట కట్టేస్తున్నాను. నానా నీ కడుపుకి దానం చేసే సార్లకు మేడములకి 2 చేతితో నమస్కారం పెట్టేసి. చూడండి మేడం, చిన్న బాబు అన్న సార్, అబ్బాయి వయసు ఎంత, అబ్బాయి ఎంత అండి? మీకు అందరికీ 2 చేతితో నమస్కారము ఎందుకు పెడుతున్నాడంటే కడుపు కోసం అండి సార్. నా బిడ్డ మీకు అందరికీ 2 చేతితో నమస్కారము ఎందుకు పెడుతున్నారంటే జానాడ కడుపు కోసం మేడం. ఆ బాబు కష్టం చూసి ఎవరు ఖాళీగా పోవద్దు. మొగల్ ఆ బాబుని చిన్న ఒక లబ్బర్ మూట కట్టేస్తున్నానండి. రావణ చిన్న ఒక లబ్బర్ మూట కట్టేస్తున్నాను. కానీ దొరకనంతగా తిరిగొచ్చేదారి తెలియనంతగా దొరకనంతగా తిరిగొచ్చేదారి తెలియనంతగా భూమాత ఒడి చేరి నా భారం దించా
వచ్చావా నీ డాడీ రైలు విరిచావా మెట్టింటికి పంపేదాగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా కొట్టే పాపాయి రాదని తెలిసాక కథలన్నీ కంచికి పోవచ్చినబోయి పడుకోవేమంటూ ఎప్పుడైనా నిన్ను కసిరానా అయితే చూడంటూ అలిగావా నా పసికూనా ఏనాడు లేవనుమంటూ పడుకుంటున్నావు నూరేళ్ల నిద్రతోనే పాపాయి రాదని తెలిసాక కథలన్నీ కంచికి పోవచ్చినబోయి పడుకోవేమంటూ ఎప్పుడైనా నిన్ను కసిరానా అయితే చూడంటూ అలిగావా నా పసికూనా చూడండి సార్ అన్నా మేడం అబ్బాయిని చిన్న ఒక రబ్బరు ముట్ట కట్టేస్తున్నాను సార్ ఈ మేడం పిలిచి తీసుకో ఈ చలికాలంలో చిన్న పిల్లలు తీసుకుని బాధపడుతున్నామని ఒక 500 ఇచ్చేవాళ్ళు సార్ అన్నా ఒక 500 ఇచ్చేవాళ్ళు మేడం ఒక 300 ఇచ్చేవాళ్ళనా ఒక 200 ఇచ్చేవాళ్ళు సార్ ఒక 100 రూపాయలు సార్ మీకు 2 చేతితో నమస్కారం పెడతా పేరు తమ్ముడు ఇక్కడ అమ్మగారి పేరు వద్దని నా పేదవాడికి సార్ ఇక్కడ ఒక తల్లి గారు నా పేదవాడికి చిన్న పిల్లలు తీసుకొని మా గల్లీలో వచ్చి బాధపడుతున్నామని ఇక్కడ ఒక తల్లి గారు 200 ఇచ్చారనా 200 ఇచ్చారనండి వాళ్ళని వాళ్ళ కుటుంబంని ఆ పైన దేవుడి దీవించాలి పేరమ్మా ఇక్కడ పేరు మేడం పేరు చెప్పాలండి ఇక్కడ ఒక తల్లి గారు పేరు వద్దని చిన్న పిల్లల గడికి సభలు కడాలి ఇక్కడ మేడం పేరు వద్దని చిన్న పిల్లలు తీసుకొని మా గల్లీలు వచ్చి బాధపడుతున్నావు తమ్ముడు అలాంటి బిడ్డలు కష్టం చేస్తే నేను ఖాళీగా పోనని ఇక్కడ మేడం మనకు ఎంత ఇచ్చారంటే 1000 రూపాయలు ఇచ్చారండి 1000 రూపాయలు ఇచ్చారు గట్టిగా సభలు కట్టాలి నా పేదవాడికి ఇక్కడ మేడము 1000 రూపాయలు ఇచ్చారండి వాళ్ళని వాళ్ళ కుటుంబమ్మని వాళ్ళ తల్లిదండ్రిని వాళ్ళు చేసే పనిని ఆ పైన ఉన్న దేవుడి దీవించాలి మేడం మీకు నా 2 చేతులతో నమస్కారం పెడుతున్నా మేడం నా పేదవాడికి ఇలా ఒక్కరోజు మీరు ఆదుకున్నందుకు మళ్ళొకసారి నా నాన్న మోకాళ్ళని మేడము 2 చేతితో నమస్కారం పెట్టేస్తాయి పజిలా 2 చేతితో నమస్కారం మేడం నా బిడ్డలకు 1000 రూపాయలు ఇచ్చారు సార్ 1000 రూపాయలు ఇచ్చారండి మళ్ళీ ఒకసారి గట్టిగా సభలు కొట్టాలి హలో పేరు నాన్న ఇక్కడ అన్నగారు పేరు వద్దండి సార్ పేరుతో గొప్పతనము కాదు దాన ధర్మం చేస్తే అది గొప్పతనమని ఇక్కడ అన్నగారు 200 ఇచ్చారండి నా పేదవాడికి 200 ఇచ్చారు సార్ వాళ్ళని వాళ్ళ కుటుంబమని వాళ్ళ తల్లిదండ్రిని ఆ పైన ఉన్న దేవుడి దీవించాలి ఇక్కడ దత్తవరణ అండి నా పేదవాడికి 101 రూపాయలు ఇచ్చారు సార్ వాళ్ళని వాళ్ళ కుటుంబమని ఆ పైన ఉన్న దేవుడి దీవించాలి పేరబ్బాయి ఇక్కడ ఒక తల్లి గారు పేరు వద్దని పేరనా పేరు చెప్పమ్మా ఇక్కడ కావ్య చిన్న పాప పేరు మీద ఇచ్చారండి 200 మేడం 200 ఇచ్చారు వాళ్ళని వాళ్ళ కుటుంబముని వాళ్ళ తల్లిదండ్రిని ఆ పైన ఉన్న దేవుడి దీవించాలి సార్ నా పేదవాడికి కావ్య 200 ఇచ్చారు పేరు తల్లి
ఇక్కడ ఒక అమ్మగారు పేరు వద్దు, పేరుతో గొప్పతనము కాదని 101 రూపాయి ఇచ్చారు సార్. అన్నా మేడం 101 రూపాయి ఇచ్చారు. వాళ్ళని, వాళ్ళ కుటుంబమని, వాళ్ళ తల్లిదండ్రిని ఆ పైన ఉన్న దేవుడు దీవించాలి సార్. పేరమ్మా, ఇక్కడ అన్నగారు పేరు వద్దని సార్, పేరుతో గొప్పతనము కాదు నాన్న, దాన ధర్మం చేస్తే అతి గొప్పతనమని 101 రూపాయి ఇచ్చారండి. వాళ్ళని, వాళ్ళ కుటుంబమని ఆ పైన ఉన్న దేవుడు దీవించాలి. పేరు బాబు సన్నీ. హలో, ఇక్కడ సనీ, చంటి, సండి. ఇక్కడ సండి చిన్న పాపన 101 రూపాయి ఇచ్చారండి. నా పేదవాడికి 101 రూపాయి ఇచ్చారు. వాళ్ళని, వాళ్ళ కుటుంబమని ఆ పైన ఉన్న దేవుడి దీవించాలి సార్. చాలా మంది ఈ పక్కన మేడంలు చూస్తున్నారండి. మేడం మీకు 2 చేతితో నమస్కారం పెడతా. చిన్న చిన్న పిల్లలు తీసుకొని బాధపడుతున్నానండి. ఈ పక్కన సార్లు చూస్తున్నారన్నా, ఈ పక్కన అన్నగారులు చూస్తున్నారండి, ఈ పక్కన సార్ చూస్తున్నారు, ఈ పక్కన చాలా మంది చూస్తున్నారు. అన్నా మీరు వచ్చిన కొంతమంది సార్, మీరు వచ్చిన కొంతమంది అండి, మీరు ఎవ్వరు ఖాళీగా పోవద్దు సార్. పేరమ్మా, ఇక్కడ ఒక తల్లి గారు పేరొద్దని 101 రూపాయి ఇచ్చారు సార్. నా పేదవాడికి 101 రూపాయి ఇచ్చారన్నా. వాళ్ళని, వాళ్ళ కుటుంబమని ఆ పైన ఉన్న దేవుడు దీవించాలి సార్. ఈ పక్కన అన్నా యూత్ అన్నగారులు చూస్తున్నారు సార్. అన్నా చిన్న చిన్న పిల్లలు తీసుకొని 10 మంది దాకా వచ్చి బాధపడుతున్నానండి. ఇలా ఒక్క రోజు నా బిడ్డలకి మీరు సాధించండి మేడం. ఇలా ఒక్క రోజునా, ఇలా ఒక్క రోజండి నా బిడ్డలకి సాధించండి. కానీ ఎవరు ఖాళీగా పోవద్దు మేడం, ఎవరు ఖాళీగా పోవద్దు.